అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచి కదా. ఎప్పటిలెక్కనే మీ అందరి కోసం చాలా వార్తలు పట్టుకొచ్చిన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారి. టైరు వేలుడుతోనే ఎగిరిండ్రు గాళ్లకు, అదృష్టం మంచిగుండి ఏం కాలేదు పానాలకు. ప్యాంటు నిండా దొంగతనం చేసిన సరుకులు దొరకబట్టి బయటికి దించిండ్రు సూపర్ మార్కెట్ వాళ్ళు. పండుకున్నాడు పట్టాల మీద, నూకలు బాకున్నాయి ఈ భూమి మీద. దారి ఇగ్గుకపోయింది బండిని ఇద్దరు మనుషులను, ఆపి పొట్టు పొట్టు దంచిండ్రు బద్మాష్ డ్రైవర్ ను. దొంగతనంకి పోయి వేసిండు స్టెప్పులు, చూసి నవ్వుకుంటారు కావచ్చు తోటి దొంగలు. గల్లీలా డబ్బా కొట్టుకు పోయినా, గల్లీ మూల మీదున్న కిరాణా కొట్టుకు పోయినా, దూరంగా ఉన్న సూపర్ మార్కెట్కు పోయినా ఏం చేస్తారు? అవసరం ఉన్నవి కొంటారు, బిల్ చేయించుకొని డబ్బులు కట్టి ఇంటికి వస్తారు కదా. ఇక్కడ మాత్రం ఒక మోతెవరి ఏం చేసిండంటే, ఏహే రోజు నేను చూసే సూపర్ మార్కెటేనాయే, చాలా రోజుల నుంచి గిరాకీ చేస్తుంటానని సూపర్ మార్కెట్కు పోయిండు. కానీ ఏం చేసిండు అన్నదే వార్త. ఆగో పాపం, బిల్లు చేయించుకొని వచ్చిన పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి చిప్స్ ప్యాకెట్ తీయించి అట్లా కిందే ఇస్తారేందుల్లా అని అంటారా? అయితే ఇప్పుడు అసలు సినిమా ఉంటది, ఇక చూడుండ్రి. ఓ మోతవారి తీయ్, మొత్తం తీసి బయటయి. ఓ కొడుకో, జేబులు అట్లెట్లా పట్టింది, నూనె ప్యాకెట్ అట్టుంది కదా ఇది. అట్లని ఇంతటితోనే అయిపోలేదు లో, ఇంకా ఉన్నది సినిమా. తీ. ఆగో, కాళ్ళ కింది నుంచి చేయి దులుపుకుంటూ వస్తున్నాడు. ఏం తీస్తాడు? షాపత్త ప్యాకెట్టు ఒకటే తెచ్చినవా, ఇంకోటి ఉన్నదే తాత. ఓర్ నాయనో, దుగుణ మొత్తం ప్యాంట్లని సర్దినట్టున్నాడు కదా. ఇంతేనా, ఇంకేమన్నా ఉన్నాయా? ఆగో, మళ్ళీ ఇంకో ప్యాకెట్ తీసిండు. ఆగ చూడుండ్రి మళ్ళీ ఎట్లా నవ్వుకుంటా పోతున్నాడో. తమిళనాడు రాష్ట్రం తాతది. మరి తాత ప్యాంట్ వేసుకునే ముందుగాల సంచి దొడుక్కొని ప్యాంట్ వేసుకున్నాడో తెలియదు గాని, షాపు లోపటికి పోయి తిరిగి తిరిగి అన్ని ప్యాంటు లోపట దాసుకొని చిన్నగా ఏం కొననట్టు బయటికి వెళ్తే అప్పటికే సీసీ కెమెరాలు అంతా చూసిన దుకాణపోళ్ళు ఇట్లా బయటేయించిండ్రు. మరి కేసు అయ్యిందో పోలీసులకు చెప్పిండ్రో లేదో తెలియదు గాని, తమిళనాడు రాష్ట్రం తాతది. చూసేటందుకు పెద్ద మనుషులు ఎక్కువ. ఇదేం దొంగ బుద్ధే కాక, అట్లని ఇలువగల్లయా అంటే ఏం లేదు, చాపత్త ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్లే ఉన్నాయి. ఏసోంటి దొంగలు ఉన్నారో చూడుండ్రి లోకం మీద. ఛీ, ఇప్పుడేమైంది? ఇజ్జత్ పోయి హిమాలయ సముద్రంలో కలిసేనా? చదువుకునే పిల్లగాండ్లు ముద్దుగా రోజు బడికి పోతారు, క్లాస్ రూమ్లో కూర్చుండి సారి చెప్పే పాఠాలు వింటారు, పరీక్షలు ఏమన్నా పెడితే రాస్తారు, ఆటల టైంలో ఆడుకుంటారు, మళ్ళీ బెల్లు కొట్టంగానే ఇంటికి పోతారు. అయితే అటువంటి పిల్లగాండ్లు గీడో కాడ పాదయాత్ర చేస్తున్నారు. పొలిటికల్ లీడర్లు పాదయాత్ర చేసుడు చూసినాం గాని, పిల్లగాండ్లు పాదయాత్ర చేసుడు ఏంది అంటే మరి అదేందో మనం కూడా తెలుసుకుందాం పాండ్రి. చూస్తున్నారా, ర్యాలీ తీసినట్టే నడుచుకుంటా ఆవేశంతోని పోతున్నారు కదా. ఇదే వీళ్ళ పాదయాత్ర. ఏదో కిలోమీటరు దూరం గిట్లా అనుకోకుండ్రి, 18 కిలోమీటర్ల పాదయాత్ర వీళ్ళది. గంత దూరం ఏడికి పోతున్నారు? ఇట్లా పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు అంటే, వీళ్ళ సమస్య కోసం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు పాదయాత్రగా పోయిండ్రు. ఇంతకు వీళ్ళ సమస్య ఏంది అంటే, పాఠాలు చెప్పించి పద్ధతి ఉంచే ప్రిన్సిపాలేనట. అస్సోడు కాదట, ఆడపిల్లగాండ్లతోని పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడట, మగపిల్లగాండ్లను మస్తు హింస పెడుతున్నాడట. అందుకే ఆ సారు మాకొద్దు అని చెప్పి వీళ్ళంతా జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి నుంచి కలెక్టర్ ఆఫీసు దానకపోయిండ్రు. ఆ ప్రిన్సిపాల్ మాకు వద్దు అని ఇంతమంది నినాదాలు చేస్తున్నారంటే ఆయన ఎసువంటోడు అనేది ఈయన్నే తెలిసిపోతున్నది. మరి పెద్ద ఆఫీసర్లు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలే. అది గుంటూరు జిల్లా శంకర్ విలాస్ సెంటర్. ఒక ముసలమ్మ సొంత తమ్ముని షాపు ముంగట్నే ధర్నాకు దిగింది. అట్లని అవ్వ ఒక్కతే వచ్చి ధర్నాకు కూసున్నదా అంటే ఏం లేదు, పక్కన పెనిమిటి కూడా ఉన్నాడు. ఇద్దరు షెరో చేతిల ప్లకార్డులు కూడా పట్టుకున్నారు. తమ్ముడు బయటికి రావాలే, అప్పుడే లేస్తా, అంతేగాని తమ్ముని విషయంలో తగ్గేదేలే అంటున్నది. మరి అవ్వకు వాళ్ళ తమ్ముని మీద ఎందుకంత కోపం? అసలు పంచాది ఏంది? వార్తలు చూద్దాం పాండ్రి. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టే చేసిండట. ఇగో ఈ అవ్వ వాళ్ళ తమ్ముడు. ఏహే నా తమ్ముడేనాయే, యాడికి పోతాడు? చిన్నప్పటి సంధి మంచిగా నమ్మకంగా ఉన్నాడు, ఎందుకు మోసం చేస్తాడని లక్షల రూపాయలు ఇస్తే ఇప్పుడేమో ఏహే లేవు పో, ఏం చేస్తావో చేసుకోపో అనేసరికి తమ్ముని దుకుణం ముంగట్నే పెనిమిటితోని కలిసి ధర్నాకు దిగి న్యాయం చేయాలని కోరుతున్నది ఈ అవ్వ. చెప్పవ్వా, ఎన్ని పైసలు ఇచ్చినావు మీ తమ్మునికి? అడిగితే ఏమంటున్నాడు? 5 సంవత్సరాలు 33.5 లక్షలు
ఇచ్చానని ఇప్పుడు అబద్ధం ఆడుతున్నాడు. ఓస్ని అన్యాలం పాడుగాను ఇన్నారులా అక్షరాల 33 లక్షల రూపాయలట. డబ్బులు తీసుకునేటప్పుడు అక్క అక్క ప్లీజ్ అక్క అర్జెంట్ అవసరం ఉన్నది ఖర్చులున్నాయని ఉబ్బిచ్చి తీసుకున్నాడట. ఇప్పుడేమో పైసలు ఇవ్వమంటే ఏహే నువ్వు కొద్ది రోజులైతే చచ్చిపోతావు, నీకెందుకు పైసలు, ఎవరికి ఇస్తావని ఇసుకు పుట్టించుకుంటుంటే ధర్నాకు దిగింది. మరి పైసలు ఇచ్చినాక ఇద్దరి నడుమ ఎందుకు చెడిందో గాని కేసు పోలీసుల దాకా పోయింది. చూడుండ్రి పైసలు ఎంత పని చేస్తాయో. ఇట్లుంటది ముచ్చట. అప్పు తీసుకునేటప్పుడు ఒక మాట, అప్పు అడిగేటప్పుడు ఒక మాట అంటే ఇదే, ఇంకేం లేదు. మీరు పైసలు జాగ్రత్తగా కాపాడుకోండ్రి సరేనా. మాట్లాడినాడో ఏం చేశాడో వాడు గెడిగనమన్నాడు అంటున్నాడు. కానీ మంచోడు అనుకున్నా. నేను చిన్నప్పుడు నుంచి చదువు చెప్పించాను. మా నాన్నకి పోయిన నా తమ్ముళ్ళే అని చూశాను. దొంగతనానికి పోయిన ఎవ్వడైనా ఏం చేస్తాడుల్లా, ఎవ్వరు చూడకముందే ఎవ్వరికి దొరకకముందే ఎత్తుకపోవాలి అని అనుకుంటాడు. అందుకే ఇంట్లో వచ్చిండంటే నిమిషం కూడా లేటు చేయకుండా పైసలేడున్నాయి బంగారం ఏడున్నాయి అని ఎనుకులాడుతుంటాడు. ఇక అవి దొరుకుడుతోనే తీసుకొని అవతల పడతాడు కదా. కానీ అదే గీడో దొంగోడు ఇంట్లో వచ్చి ఏం చేసిండో చూస్తే మస్తు నవ్వొస్తుంది. చూసిండ్రా రానుల్లా ఈ ముసుగు దొంగోడు ఎట్లా డాన్స్ చేస్తున్నాడో. వీని సంబరం పాడగాను ముఖం చక్కగా కనపడతలేదు గాని డబ్బులు మంచిగానే దొరికినాయి అన్న ఆనందంలా ఇట్లా అదే ఇంట్లోనే స్టెప్పులేసిండు. ఇడిచిపెడితే అదే ఇంట్లోనే డీజే పెట్టుకుని ఎగిరే తట్టే ఉన్నాడు పోన్రి. ఇది ఉత్తరప్రదేశ్ లో ముచ్చట. ఈ దొంగలిద్దరు ఇంటి కప్పు మించి లోపలికి దునికిండ్రట. చూస్తుంటే దుకాణం లెక్కనే ఉన్నది. ఇక సామాన్లన్నీ కనపడి పైసలు కూడా బగ్గనే ఉండేటాలకు అబ్బా ఇయ్యాల మన పంట వండిందిరా అనుకున్నట్టున్నాడు. అందుకే ముళ్ళను పట్టుకపోతున్న టైంలా ఇట్లా ఆనందాన్ని ఆపుకోలేక డాన్స్ చేసిండు. ఇదంతా కూడా ఆడున్న సీసీ కెమెరాల మంచిగా రికార్డ్ అయింది. మరి మొహాలకు ముసుగులేసుకున్నారు కాబట్టి ఏర్పడతలేరు గాని పోలీసులు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేసి దొరకబట్టారా. ఇక అప్పుడు ఈ డాన్స్ జైల్లో చేసుకోవాల్సి ఉంటది. అయినా వారి ఈ దొంగతనాలు చేసుడేందిరా బై, ఇవే డాన్సులు చేసుకుంటా రీల్స్ చేసుకున్నా 4 పైసలు వస్తాయి కదా. మొన్నట్లా ఒక ఆడ బిర్యానీలో సిగరెట్ వచ్చింది, ఇంకొక ఆడ ఓ బిర్యానీలో బొద్దింకొచ్చింది. అంతెందుకు మొన్ననే బిర్యానీలో బ్లేడ్ వచ్చింది. ఇట్లా వరుసగా తినే తిండిలా ఏదో ఒకటి వచ్చిన వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి ఇయాలేం వచ్చింది, దేంట్లో వచ్చింది అంటే చూడుండ్రి మీకే తెలుస్తుంది. ఇగో ఈయన్నే మంచిర్యాల బస్టాండ్లో ఉన్న గీతా భవన్ ఉడిపి హోటల్లో చపాతీ ఆర్డర్ ఇచ్చిండట. ఇగో ఇదే దాని బిల్లు షీట్టి. ఇక చపాతీ ఉన్ను మంచిగానే పప్పు తెచ్చి పెట్టిండ్రు. ఇక ఆకలి అవుతున్నది కదా, ఉడుకుడుకు ఉన్నప్పుడే తిందామనేటాలకు ఆ పప్పుల గిన్నెలు దోమే స్క్రబ్బర్ వైరు ముక్క కనపడ్డది. ఇక దాన్ని చూసిన ఈ అన్న పరేషాన్ అయ్యి అరే పప్పుల స్క్రబ్ ఎట్లొస్తుంది, చూడకుండా తింటే కడుపులకు పోదా, మరి గింత నిర్లక్ష్యమా అని హోటలోళ్లను నిలదీసిండు. అయితే మరి వాళ్ళేం సమాధానం చెప్పిండ్రో ఈ అన్నయ్య చెప్తాడు ఇనుండ్రి. ఇది అడుగుతా నోట్లో వచ్చిందని అడుగుతా కూడా వీళ్ళు వస్తలేరు. ఎంత అడిగినా ఏం సప్పుడు చేస్తలేరట. అసలు ఈయనను దేకనే దేకుతలేరట. గిట్లయితే ఎట్లా అన్నా అని బాధపడవచ్చండి అన్న. మరి బస్టాండ్లో హోటల్ పెట్టి కూడా ఇట్లా నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఆర్టీసీ ఆఫీసర్లు కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలి. అటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఏం చేస్తారో చూద్దాం. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.